హలో తెలుగు పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ వ్లాగ్స్. ఈరోజు నేను తిరుపతిలోని ఎగ్జిబిషన్కి వచ్చా. ఇందులో ఏముందో ఏం లేదో చూసేద్దాం రండి. ఇంకెందుకు లేట్, స్టార్ట్ చేసేద్దామా? కానీ ఫస్ట్ మనీ ఉందో లేదో చూసుకోవాలి. ఎందుకంటే టికెట్స్ అడిగితే వాళ్ళ ఫేస్ చూసుకోవాలి. మరి ఇక్కడ ఎంట్రీ ఫీజ్ 100 రూపీస్. ఎంట్రీ దగ్గరే డీజే బీట్స్ వస్తున్నాయి. ఇంకా 5 మినిట్స్ ఇక్కడే ఉంటే డాన్స్ వేసేస్తానేమో. ఇక్కడ చెప్పాలంటే చూస్తే ఆకలేసేలా కాకుండా ఆశ్చర్యపోయేలా ఉంటుంది. నాకు చేపలంటే ప్రాణం అనే వాళ్ళకి ఇది ఒక స్వర్గం లాంటిది. ఇంకెందుకు ఆలస్యం, మనం లోపలికి దూకేద్దామా? అబ్బే, నేనెందుకు దూకాలి, చేపలు ఉంటాయి కదా అంటారా? మరి ఇక్కడ పిల్లల కన్నా పెద్దవాళ్ళే పిల్లల్లా మారిపోయారు. అందరూ ఫోన్లతో ఫోటోలు, సెల్ఫీలు. చేపల కంటే ఎక్కువ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూడాలి. అసలు ఇక్కడ అడుగు పెడితేనే నీటి వాతావరణం, బబుల్స్, బ్లూ లైట్ అచ్చం సముద్రంలోకి వచ్చేసినట్టు ఉంటుంది. నిజం చెప్పాలంటే ఇక్కడ బుజ్జి చేపల కన్నా మర్మైడ్స్ మొహాలు చూస్తూ పబ్లిక్ గోల్ చేస్తున్నారు. అద్భుతమైన చేపల్ని చూశాను, మెర్మైడ్స్తో మనసు పోగొట్టుకున్నా. ఇప్పుడు బయటకు వచ్చాక మాత్రం సాక్షాత్తు చేప కూర తినాలనే ఫీలింగ్ రావద్దని దేవుని ప్రార్థిస్తున్నా. ఒక చెరువులో కలర్ఫుల్ చేపలు, ఇదే చునుకుల రాగాలు. రెడ్ కలర్ ఫిష్ చూపు, ఎల్లో కలర్ ఫిష్ బుడుబుడు ఊపు, పింక్ కలర్ ఫిష్ పాప్ స్టార్ హీరోయిన్, బ్లూ కలర్ ఫిష్ డాన్స్ మెలోడియస్. అందరూ కలిసి ఈదే హాయిగా, నీటిలో పుట్టిన కలల ఊసుగా. గ్రీన్ కలర్ ఫిష్ అంటుంది సరదాగా, చెత్త వేస్తే వాతావరణం బాగోదుగా. అందరూ అంగీకరించారుగా, ఎగ్జిబిషన్ అయింది గ్రాండ్గా. ఏదో ఫ్లోలో వచ్చేసింది రైమింగ్, అలా చెప్పేసిన. చూసారా రంగు చేపలు ఎంత సరదాగా ఉన్నాయో? వాటికి బుద్ధి ఉంది, స్టైల్ ఉంది, ఫన్ ఉంది. ఇంకా ఇలాంటివి కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అసలు ఇక్కడ నుంచి ఆ ఫీలే వేరే లెవెల్ ఉంటుంది. ఆ లైటింగ్స్, ఆ ఫిషెస్ చాలా బాగుంటుంది చూసేదానికి. మనం నిజంగానే సముద్రంలోకి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి. నేను చూసి నిజం చేపలు కాదేమో అనుకున్నా, కదులుతున్నాయి. అంత పెద్దగా ఉన్న చేపలు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా. అది నా దగ్గరికి వచ్చింది, నేను హాయ్ చెప్పా, అలా వెళ్ళిపోయింది. అలా ఫిష్లు చూస్తూ జలకన్య, జలవీరుడు ఉండే ప్లేస్కి వచ్చేసాము. అలా హాయ్ చెప్పేసి వాళ్ళు చేస్తున్న పర్ఫార్మెన్స్ చూస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేసాం బాగా. జలవీరుడిని, జలకన్యని ఇదే ఫస్ట్ టైం ఇలా చూడడము. చాలా బాగుంది వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా. అంతసేపు వాటర్లో ఎలా ఉన్నారో ఏమో. ఈ జలకన్యకి అలా హాయ్ చెప్పా, మా కోసమే కిందకు వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. ఒక 2-3 పోజులు ఇచ్చింది మా కోసము. అలా కొంచెం ఫోటో తీసుకొని షాపింగ్కి వచ్చేసాం. ఇప్పుడు ఏం కావాలంటే పావ్ బజీ, అది కూడా కారం ఎక్కువగా. ఇక్కడికి వస్తే చేతిలో బ్యాగ్ కన్నా మన పాకెట్లో ఉండే డబ్బులే ఎక్కువ అయిపోతాయి. షాపింగ్కి ఓపిక కావాలి, కానీ చివరికి నొప్పి వస్తుంది. చేతుల్లో కాదు, వాలెట్లో. ఇక్కడ పావ్ బాజీ, పానీపూరి, మిర్చి బజ్జీ అన్నీ ఉన్నాయి. బాగుంది పావ్ బాజీ కూడా. నేనైతే ఎగ్జిబిషన్కి జస్ట్ ఎంజాయ్ చేయడానికి వెళ్తా, రైడ్స్ ఎక్కను, జస్ట్ చూస్తా అంతే. మెయిన్గా వెళ్ళేది ఈ బెలూన్ ఎక్కడానికి, కానీ అస్సలు ఎక్కనివ్వరు. ఇప్పుడే నా కాలు నీటిలో పెట్టా, చిన్న చేపలు వచ్చి ఒక్కసారిగా మీద పడ్డాయి. ఇక్కడ చాలా యాక్సెసరీస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. రీజనబుల్ రేట్సే. 40 రూపీస్ అంట, 50 రూపీస్ అంట, 5 రూపీస్కి. ఇయర్ రింగ్స్ కూడా ఏదో బాగానే ఉన్నాయి. ఇక్కడ క్లాత్స్ అయితే నేను అంతగా అబ్జర్వ్ చేయలేదు, బట్ బ్యాంగిల్స్ అవి బాగానే ఉన్నాయి. అసలు ఎంటర్ అవుతానే చాలా కలర్ఫుల్ ఉంది, కళ్ళు మొత్తం మెరిసిపోతున్నాయి. అన్ని ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి. నాకైతే జుమ్కాస్ అంతగా నచ్చలేదు, సో ఏం తీసుకోలేదు ఇయర్ రింగ్స్ అయితే. ఇక్కడ ఉన్న క్లిప్స్ అన్ని 5 రూపీస్, 10 రూపీస్, 15 రూపీస్. ఇక్కడ ఏవి తీసుకున్నా. నేనైతే ఇక్కడ ఉన్న షాప్స్ అన్ని కవర్ చేసేసా, అన్ని కలెక్షన్ అంతా చూసా. నేను కొన్ని ఐటమ్సే తీసుకున్నా, ఏవి బాగున్నాయి అవి మాత్రమే తీసుకున్నా. షాపింగ్ అయిపోయాక మనసు నిండా చేతులు ఖాళీగా బయటికి వచ్చాం. ఇంకా మిగిలిన పని పర్సన్ చూసి ఏడవడం మాత్రం. ఇవేదో ఫ్యాన్సీ హెయిర్ బ్యాండ్స్, నాకేదో డిజ్నీ ప్రిన్సెస్ ఫీలింగ్ వచ్చింది. వీడియో నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.